నెల్లూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సీనియర్ ప్రొఫెసర్ గోపాల్ రాజుపై విద్యార్థి కత్తితో దాడి చేశాడు. ప్రొఫెసర్ను నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ట్రిపుల్ ఐటీలో ఎంటెక్ మొదటి ఏడాది చదువుతున్న విద్యార్థి వినయ్ పురుషోత్తం ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ల్యాబ్ చివరి పరీక్షలకు హాజరు సరిపోక హాజరు కావద్దని నోటీసు ఇచ్చారు. ఈ రోజు ల్యాబ్ పరీక్షకు అనుమతించాలని విద్యార్థి కోరగా ప్రొఫెసర్ గోపాల్ రాజు తిరస్కరించడంతో కత్తితో దాడి చేసి గాయపరిచాడు. ప్రొఫెసర్పై దాడి జరిగిన వెంటనే తోటి విద్యార్థులు వినయ్ పురుషోత్తంను బంధించి పోలీసులకు అప్పగించారు. దాడి చేసిన విద్యార్థిపై కేసు నమోదు చేసిన నూజివీడు పోలీసులు విచారణ చేపట్టారు. నా పేరు గోపాల్ రాజు అండి. నేను సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ట్రిపుల్ ఐటీ నూజివీడు క్యాంపస్లో ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను. నేను ఎంటెక్కి 2 థియరీ 2 ల్యాబొరేటరీ కోర్సెస్ తీసుకుంటున్నాను ఈ సెమిస్టర్. 2 ల్యాబొరేటరీ కోర్సెస్ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ ల్యాబ్ ఒకటి, పేమెంట్ ఇంజనీరింగ్ ల్యాబ్ ఒకటి, 2 కూడా నేనే హ్యాండిల్ చేశాను. ఈ వినయ్ పురుషోత్తం అనే అబ్బాయి ఎంటెక్ సెకండ్ సెమిస్టర్ స్టూడెంట్, ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ స్టూడెంట్. ఫస్ట్ ఇయర్లో కూడా అటెండెన్స్ సరిగ్గా లేకపోయినా కొంతవరకు వాడికి మెడికల్ అనో లేదంటే ఇంకోదే హెల్ప్ చేసి వాటిని ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా అలౌ చేసాం. అప్పుడు కూడా హెచ్ఓడి గారి దృష్టికి తీసుకెళ్ళాము, తర్వాత డైరెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. వాళ్ళ పర్మిషన్తో ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్కి అలౌ చేసాము. ఈ రోజు నుంచి 2 రోజుల పాటు సెకండ్ సెమిస్టర్ ల్యాబొరేటరీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి. నా ల్యాబ్స్ అవడం వల్ల నేనే కండక్ట్ చేస్తున్నాను ఎగ్జామ్స్ కూడా. ఈ క్లాస్లో 14 మంది స్టూడెంట్స్ ఉంటారండి. ఈ 14 మంది స్టూడెంట్స్లో 3 అమ్మాయిలు, మిగతా 11 మంది అబ్బాయిలు. సో నేను హాల్లోకి వచ్చేసరికి 14 మంది ఉన్నారు. ఈ వినయ్ ఏంటంటే సెమిస్టర్ మొత్తంలో ఒక్క ల్యాబ్ కూడా చేయలేదండి. 2 ల్యాబ్లు కూడా నేనే హ్యాండిల్ చేశాను. ఒక్కరోజు కూడా ఒక్క ల్యాబ్ కూడా చేయలేదు. రికార్డు కానీ అబ్జర్వేషన్ కానీ ఏమీ కూడా సబ్మిట్ చేయలేదు. అంటే ఆబ్వియస్గా వాడు క్లాసులకే రాకపోతే ఇంక రికార్డు ఎట్లా సబ్మిట్ చేయడానికి ఆప్షనే ఉండదు కదా. సో వాడు ఈరోజు ఎగ్జామ్ హాల్లో వచ్చేసరికి నువ్వు ఈ సెమిస్టర్ మొత్తం రాలేదు కదా, ఎగ్జామ్ నేను నీకు కండక్ట్ చేయలేను, నువ్వు హెచ్ఓడి గారి దగ్గర పర్మిషన్ తెచ్చుకో అని చెప్పి హెచ్ఓడి గారి దగ్గరికి పంపించాను. నా